నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రామాపురం మండల కేంద్రంలో లాంఛనంగా ప్రారంభమైన మహాభారత యజ్ఞం. రాజకీయాలకు అతీతంగా మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో మహాభారత యజ్ఞాన్ని మహాభారత యజ్ఞ సారథులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిరేవుల రమేష్ రెడ్డి, అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి, నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి, మోపూరి భక్తవత్సల రెడ్డి, మద్దిరేవుల జగన్మోహన్ రెడ్డి, దామోదర్ నాయుడు, రామచంద్రారెడ్డి, వెంకటరమణలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదివారం రోజున ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఆదివారం రోజున మహాభారత యజ్ఞ కమిటీ సభ్యులు మహాభారత యజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. మహాభారత యజ్ఞం నిర్వహించడం వలన కలిగే ఫలితాల గురించి అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ, మహాభారత యజ్ఞం నిర్వహించడం వలన వర్షాలు సకాలంలో వర్షించి పంటలు బాగా పండుతాయి అని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో స్నేహభావంతో ఉంటారని తెలియజేశారు. మానవుడు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో అనేటువంటి సందేశాన్ని తెలిపేదే మహాభారత యజ్ఞం అని తెలియజేశారు. ఆదివారం రోజు సాయంత్రం 2 గంటల నుంచి 6 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్ట్ టీడీడీ భాగవతవరిని శ్రీమతి పి కౌసల్య గారు మహాభారతంలో భాగంగా వ్యాస జననం అనే ఘట్టాన్ని వింపింపజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. అరాచక రాక్షస జగన్నాసురుని సైకో పాలన అంతమై ప్రగతి పాలనకు ప్రజలు పట్టం కట్టారని, వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలు అరాచకాలు దుర్మార్గాలతో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీకి సమాధి కట్టారని టీడీపీ మాజీ అధ్యక్షుడు చలపతి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్, మైనార్టీ నాయకుడు నవాబ్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి దశరథన్, తెలుగు యువత నాయకులు మహేష్, పవన్ కుమార్, చలపతి నాయుడు, నవాబు, ఆనిముత్యం, నందకిషోర్ రెడ్డి, విష్ణుకృష్ణ, బాబు సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాభారతం ఇప్పటి నుండి కూడా ఈ 18 రోజులు ఈ మహాభారతం ఎలా జరిగింది అనే విషయాన్ని చెప్పుకుందాము పెద్దలారా. దక్షకుడు ఇంద్రుని యొక్క సింహాసనంతో సహా బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. గమనించరు. అలాగే పొగడ్తలకు పొంగిపోయినటువంటి జనమేది మహారాజు లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. మహాత్మా స్వామి రండి దయచేయండి, స్వామి రండి దయచేయండి అంటూ తీసుకుని వచ్చి, స్వామి ఇటువంటి శుభ సందర్భంలో మీరు వచ్చారు, నా గృహం పావనమైంది, ఊరకరాలు మహాత్ములు స్వామి, ఈ సమయంలో మీకు ఏం కావాలో అడగండి స్వామి ఇస్తాను. ఇటువంటి శుభ సందర్భంలో మీరు ఏం చేశారు కాబట్టి ఈ సమయంలో మీకేం కావాలో అడగండి ఇస్తానన్నాడు. జనమేజయ మహారాజా ఏదడిగినా ఇస్తారు కదా స్వామి, ఆడి తప్పిన వారు మా వంశంలో ఇంతవరకు మచ్చుకైనా పుట్టలేదు, అడగండి ఏం కావాలో అడగండి స్వామి ఇస్తాను అనగానే, అయితే జనమేజయ మహారాజా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సర్పయాగాన్ని ఇంతటితో ఆపేయాలి. స్వామి ఏమిటి మీరు అంటున్నది? అవునయ్యా, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సర్పయాగాన్ని ఎంతటితో ఆపేయాలి, అదే నేను కోరేటువంటి కోరిక అనగానే, ఇచ్చిన మాటను కాదనలేక తప్పలేక జనమేజయ మహారాజు అంతటితో సర్పయాగాన్ని ఆపేశాడు. ఆ సమయంలో తక్షకుడు నింగికి నేలకు ఒకలాగే వేలాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే సర్పయాగాన్ని ఆపేశాడో ప్రాణాలు రక్షించుకుని తక్షకుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. జై సర్పయాగము ఆగిపోయిన తర్వాత వ్యాసుల వారు బయలుదేరి వచ్చారు. జనమేజయ మహారాజా సర్పయాగము చెయ్యొద్దు నాయనా అన్నాను, నా మాట వినకుండా చేస్తానన్నావు, నాయనా చేసిన చివరి వరకు సాగదయ్యా, మధ్యలోనే ఆగిపోతుంది అని చెప్పాను, ఆగిపోయింది చూసావా, అందుకే నాయన పెద్దల మాటలు వినాలి అని వ్యాసుల వారు బయలుదేరి వెళ్ళిపోయారు. కొంతకాలానికి జనమేజయ మహారాజుకు కుష్టి వ్యాధి ప్రారంభం.